సారీ సార్ లేట్ ఇది ఆపరేట్ చేయడం వచ్చు సిస్టమ్ అంటే మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే మీరు ఏమీ లేదు మీకు 12 రోజుల్లో అలా వెళ్ళి అలా ట్రైనింగ్ చేసుకొని మొత్తం నేర్చుకొని వచ్చారు? ఏం చేశానంటే సార్ ఒక 10 పైలట్స్ ఐడెంటిఫై చేశాను సార్ ట్రైనింగ్ సో దీస్ పైలట్స్ వీళ్ళకి కస్టమైజ్ సర్వీస్ 7 lakhs is the value, 1 lakh FPO 6 lakh is the bank, of which subvention వచ్చేసి ఒక 1.25 వరకు వాళ్ళకి subvention, remaining amount with 6% interest rate. This is under agriculture infrastructure fund. మనం DCC మీటింగ్స్ లో మాట్లాడి AF ఉంటారు సార్ అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ఇవన్నీ 2-3 FPO స్టేషన్ కనుకూర్లు కలిసి వచ్చే రమ్మను నమస్కారంతో నా పేరు సంతోష్ రెడ్డి, వనపర్తి బెంగాల్ మండలం వరంగల్ జిల్లా. మేము వచ్చేసి రాజేంద్ర నగర్ NIPHలో ట్రైనింగ్ తీసుకున్నాం. నీలమ్మ రైతు సొసైటీ మమ్మల్ని ఎంపిక చేసి ట్రైనింగ్ పంపించడం జరిగింది. రాజేంద్ర నగర్లో మేము 12 days ప్రోగ్రామ్ ట్రైనింగ్ తీసుకున్నాం. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మా FPO వచ్చేసి అగ్రికల్చర్ డ్రోన్ పర్చేజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు లింగాలగంపూర్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డ్రోన్ కెమెరా ఇక్కడ ప్రథమంగా జనగాం జిల్లాలో ఓపెన్ చేశారు కదా, ఈ ఓపెన్ చేసినప్పుడు దీని ఆపరేటింగ్ విధానం వల్ల దీనివల్ల రైతులకు ఎలాంటి వసతులు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు దీన్ని సాల్వ్ చేయగలుగుతారు? మీరు మీ మాటల్లో దీనికి రైతులకు అందుబాటులో ఉండే సర్వీస్ ఏంటి అనేది చెప్పండి. ముందుగా రైతులకు వచ్చేసి టైం బాగా సేవ్ అవుతుంది. తర్వాత పెస్టిసైడ్స్ కూడా చాలా తక్కువగా, ఫర్టిలైజర్ కూడా తక్కువ యూజ్ చేయొచ్చు. రైతుకు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మందు స్ప్రే చేయడం చాలా తక్కువ సమయంలో రైతుకు మనం స్ప్రే చేయగలుగుతున్నాం. చాలా ఎక్కువ ఫీల్డ్ కూడా మనం స్ప్రే చేయగలుగుతాం. దీని కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ కెపాసిటీ. 12 లీటర్స్ కెపాసిటీలో మనం 10 లీటర్ వాటర్తో పాటు మనం మిగతా లిక్విడ్ కలిపి 4 minutes లో రైతుకు మనం స్ప్రే చేయగలుగుతాం. రైతు కావాల్సినటువంటి విధి విధానాలు ఎట్లా చెప్తారు మీరు? అంటే వీళ్ళు టైం స్కేల్ చెప్తారా, ఎట్లా చెప్తారు? టైం స్కేల్ అండ్ పెస్టిసైడ్స్ అలా ముందు వాళ్ళు బుక్ చేసుకోవాలా? ముందు బుక్ చేసుకున్న తర్వాత మీరు వస్తారు. ముందుకెళ్ళి అంటే రైతుకు పేమెంట్ విషయంలో ఎట్లా చేస్తారు మీరు? రైతు పేమెంట్ విషయంలో వచ్చేసి ఒక రైతుకు 400 ఫర్ ఎకర్కి పేమెంట్గా. సార్ రైట్ సార్ చెప్పండి.
మొట్టమొదటిగా ఈరోజు ఈ డ్రోన్ లాంచింగ్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, నా 2 రైతు ఉత్పత్తిదారు సంఘాలైన నేలమ్మ రైతు ఉత్పత్తిదారుల సంఘం, అదేవిధంగా జఫర్గఢ్ రైతు ఉత్పత్తిదారుల సంఘాల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మరియు రైతులందరికీ మా నబార్డు తరఫున హృదయపూర్వక నమస్కారం. నబార్డు ఈ ప్రాజెక్ట్ని దాదాపు ఒక 4-5 నెలల నుంచి ఒక కాన్సెప్చులైజ్ చేసి ఒక 10 మందిని డ్రోన్ పైలట్స్ని ఉమ్మడి వరంగల్ మొత్తం మీద 5 లక్షల సాయంతో రాజేంద్ర నగర్లో NIPHM అనే ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అందులో టెక్నికల్ పార్ట్నర్ వచ్చేసి మన మారుతి డ్రోన్స్ వాళ్ళు సద్గురు ఫౌండేషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాంకులతో అనుసంధానం చేసి ఈ మన రైతు ఉత్పత్తిదారు సంఘాలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కొంచెం అన్ని విధాలుగా ఆలోచించి, సార్ మాకు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ కూలీల కొరత రీత్యా డ్రోన్స్ అవసరం చాలా ఉంది, అందుకోసమని ఈ 2 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా నబార్డ్ సపోర్ట్ తోటి ముందుకు వచ్చినాయి. ఈ 2 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా NAP కిసాన్ అనే నబార్డ్ సంస్థ ద్వారా లోన్కి వెళ్ళిన తర్వాత వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అనే ఒక ఫండ్ ద్వారా దీన్ని మనం ఈ 2 డ్రోన్స్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఈ రబీ సీజన్ నుంచి కూడా కంప్లీట్ ఆపరేషన్స్ ఈ 2 డ్రోన్స్ మారుతి టీం సాయంతో, అదేవిధంగా పైలట్స్ కూడా ఇద్దరు కూడా లోకల్ పైలట్స్ అనమాట. మనం ఎక్కడో వేరే కంపెనీ నుంచి తీసుకొచ్చిన పైలట్స్ కాదు, మన లోకల్లో ఉండి మనకి FPOకి దగ్గరగా ఉండి రైతులందరికీ కూడా ఈ డ్రోన్ సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి పైలట్స్. ఇంకా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద సక్సెస్ఫుల్ అయితే ఇంకొంతమంది పైలట్స్ కూడా మేము సహాయం చేసి వాళ్ళకు కూడా కొంచెం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. రైతుల పరంగా కూడా వాళ్ళకు కొంత సర్వీసెస్ని ఎక్కువ మొత్తంలో, ఎందుకంటే ఇదంతా ప్యాడీ కాటన్ బెల్ట్ ఎక్కువ ఉంది, దానికి కంపల్సరీగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ కూలీల కొరత దృష్ట్యా డ్రోన్లు అవసరం ఉంది. మా సీజీఎం గారు కూడా కొత్తగా తెలంగాణ సీజీఎం గారు ఈ విషయంలో చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొంత మందికి ట్రైనింగ్ ఇచ్చైనా కూడా బ్యాంకులతో అనుసంధానం చేసి మొత్తంగా ఈ డ్రోన్స్ని ఒక విప్లవం లాగా తీసుకురావాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ DAO గారు కానీ రేపు పొద్దున ఈ సర్వీసెస్తో పాటు మిగతా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ అట్లాంటి వాటికి కూడా మనకు సపోర్ట్ చేస్తానని చెప్పడం, ఈ యొక్క ప్రోగ్రామ్ దీంతో పాటు అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏ పనులు చేయొచ్చు అనే దానికి మనం ఇంకా ముందుకి అడుగులేసే దశలో ఇవన్నీ కూడా చాలా సంతోషం. అండ్ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినటువంటి ముఖ్యంగా 2 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అదేవిధంగా స్పందన కానీ క్రాప్స్ అనే స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అనేది మాకు చాలా సంతోషం. మీరు ఇంకా ఇలా ముందుకు ఎదగాలని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్కారం అండి, నా పేరు వంగ వెంకటేశ్వర్లు. నేను ఈ నేలమ్మ రైతు ఉత్పత్తిదారుల సంఘములో CEOగా పనిచేస్తున్నాను. అయితే ఈ సంఘము ఫిబ్రవరి 2019 సంవత్సరంలో స్టార్ట్ చేసినాము. దాదాపు 200 మంది సభ్యులతో స్టార్ట్ అయ్యి ప్రస్తుతానికి 500 మంది సభ్యత్వంతో ఈ సంఘం నడుస్తుంది. అయితే ఈ సంఘము అన్ని విధాల లైసెన్సులు అర్హత కలిగి ఉండి, అంటే ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పెస్టిసైడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ ఇలాంటి అన్ని లైసెన్సులను కలిగి ఉండి జనగామ రేట్లకే మేము ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందిస్తున్నాము. ఆ సేవలు ఈ నేలమ్మ రైతు ఉత్పత్తిదారుల సంఘం యొక్క ఫర్టిలైజర్ షాప్ నుండి మేము అందిస్తున్నాము. అంతేకాకుండా ప్రస్తుతము RNR వరి రకము నుండి మేము గింజలను వాళ్ళకి ఇచ్చి, రైతులకు ఇచ్చి పంటను కూడా మేము కొనుగోలు చేసి వాళ్ళకు రేటు ఒక 200 రూపాయలు ఎక్కువ, ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటికంటే 200 రూపాయలు ఎక్కువగా ఇచ్చి మేము రైతులకు ఈ విధంగా కూడా సహకరిస్తున్నాము, సహాయం చేస్తున్నాము. అయితే ప్రతి సీజన్లో రైతులకు ఈ మేము ఫర్టిలైజర్ షాప్ ద్వారా ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఇలాంటివన్నీ ఇంకా ఏం అవసరమన్నా కూడా వ్యవసాయ పరికరాలు కూడా మేము వాళ్ళకు అందిస్తున్నాము. అయితే ప్రస్తుతానికి మాది దాదాపు ఒక 40 lakhs దీనిలో నడుస్తుంది.
అయితే దీంట్లో ఎక్కువగా రైతులకు ఉపయోగపడేటువంటి సేవలను మేము దృష్టించుకొని మా నేలమ్మ రైతు ఉత్పత్తిదారుల సంఘం నుండి చేస్తున్నాము. అయితే మా బిఓడి మెంబర్స్ కూడా ప్రతి నెలకు మీటింగ్ పెట్టుకొని ఏమేమి కార్యక్రమాలు చేద్దాం, ఏమేమి వాళ్ళకు రైతులకు ఉపయోగపడాలి, మరి దీంట్లో లాభ నష్టాలు ఏ విధంగా వస్తున్నాయి, మనం ఏ విధంగా చూస్తుంది అనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఈ ఆలోచన కలిగి ఉండి ఈ సంస్థను ముందుకు తీసుకొని వస్తున్నారు. ఎఫ్పిఓ అనేది ఒక 3 సంవత్సరాల క్రితం నబార్డు సహకారంతో మేము ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఒక 510 మంది రైతులు దీంట్లో 1000 రూపాయలు కట్టి సభ్యత్వాలు పొందినటువంటి వారు ఉన్నారు. నేలమ్మ రైతు ఉత్పత్తిదారుల సంఘం వ్యవసాయ శాఖ అనుబంధంతో మేము సీడ్ లైసెన్సు, ఫర్టిలైజర్ లైసెన్సు, పెస్టిసైడ్ లైసెన్సు తీసుకోవడం జరిగింది. దాని ద్వారా గ్రామంలోని రైతులకు, చుట్టుపక్కల గ్రామాల రైతులకు కూడా పంట సీజన్లో అదనంలో మనం వాళ్ళకు ఎరువులు కానివ్వండి, నాణ్యమైనటువంటి విత్తనాలు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, సేంద్రియ ఎరువులు కానివ్వండి అందించడానికి మరి ఇక్కడ అవుట్లెట్ కూడా గ్రామంలో, వనపర్తి గ్రామంలో అవుట్లెట్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అవుట్లెట్ ఇప్పుడు సుమారుగా ఒక 25 లక్షల టర్నోవర్ తోటి నడుస్తున్నది. కానీ అందులో ఈ ఫర్టిలైజర్ మనం తీసుకురావడం వల్ల మాకు డైరెక్టు కంపెనీల నుంచి మాకు డీలర్షిప్ లేకపోవడం వల్ల, ప్రైవేట్ డీలర్ల మీద ఆధారపడడం వల్ల మేము చేసిన శ్రమంతా కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్కు, తర్వాత అమ్మాయిలకు వీళ్ళకి సరిపోయి లాభాలు అనేది రావడం జరుగుతలేదు. ఇంకా ఒక్కొక్కసారి నష్టంలోనే కూడుకున్నటువంటి పరిస్థితి. నేను మా నేలమ్మ ఎఫ్పిఓ రైతు సంఘం తరఫున కోరుకునేది ఏంటంటే ప్రభుత్వ అధికారులకు, టీఎస్ మార్కెట్ వాళ్ళకు, వ్యవసాయ శాఖ అధికారులకు టీఎస్ మార్కెట్ ద్వారా ఎఫ్ఓఎల్ బేస్ కింద మాకు ఎరువులు పంపిణీ చేయాలనేది మా రైతుల పక్షాన నేను వారిని ప్రత్యేకంగా కోరుచున్నాను. నా పేరు శ్రీనివాసు. మాది గ్రామం వచ్చి వనపర్తి, మండలం లింగాలగన్పురం, జిల్లా జనగాం. మేము నేలమ్మ ఏపీఓలో నేను ఒక డైరెక్టర్ని. నా పేరు శ్రీనివాసు. ఈ నేలమ్మ ఏపీఓ అనేది ఏర్పడడానికి మేము రైతులము మనిషికి వేసి ఒక 500 మందిని ఒక 5 లక్షలతో మేము ఏపీఓ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు దీనికి తోడు నాబార్డు వాళ్ళు సుత మనము మనకు దానికి ఎంకరేజ్గా ఈ డ్రోన్ విషయంలో వాళ్ళ సాయంతో ఈ డ్రోన్ అనేది మనము ఒక దాదాపు 6 నెలల నుంచి మేము కమిటీలో మేము కూర్చొని ఒక డ్రోన్ తీసుకున్నాం. సరే, మందులు కొట్టడానికి ఈ లేబర్తో ఇబ్బంది అవుతుంది, మన సంస్థ తరఫు నుంచి ఒకటి డ్రోన్ ఏర్పాటు చేసుకున్నాం అనే ధోరణిలో మేము అనుకుని ఒక 6 నెలల నుంచి అనుకున్నాం. ఆ తర్వాత ఇక మొన్న ఇప్పుడు మన నేలమ్మ ఇది నాబార్డు సంస్థ నుంచి వాళ్ళు కొంత మనకు లోను రూపకంగా కొన్ని 5 లక్షల రూపాయలు వాళ్ళు లోను రూపకంగా వాళ్ళు సాయం చేయడం జరిగింది. ఆ తర్వాత మనం డ్రోన్ను తేవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మన పెద్దల ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదకి వెళ్ళి ఈ డ్రోన్ కార్యక్రమం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. నా పేరు పప్పు బలరాం రెడ్డి, విలేజ్ వనపర్తి, లింగాలగన్పురం మండలం. నేలమ్మ ఉత్పత్తి సంఘంలో నేను ఒక డైరెక్టర్ను. అయితే మేము సంఘం పెట్టి 12 మందితో ఒక 500 నెంబర్ దాకా తీసుకెళ్ళాము. మాకు ఊళ్ళో మందులు కొట్టుడు ఇబ్బంది అవుతుంది రైతులతో ఆలోచనతో ఇది డ్రోన్ తేవాలనే ఉద్దేశంతో మేము అందరూ అనుకొని 9 మంది డైరెక్టర్ అనుకొని దీన్ని ₹1,00,000 డిపాజిట్ చేసి 6 లక్షల నాబార్డు ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది. నా పేరు మంత సుదర్శన్ రెడ్డి, వనపర్తి మండలం, లింగాలగన్పురం, జిల్లా జనగాం. మేము నేలమ్మ తల్లి నేలమ్మ ఉత్పత్తిదారులది పెట్టినాం. అంటే ఫస్ట్ 100 మంది ఉండ్రి, ఇప్పుడు దగ్గర 500 మంది సభ్యులు ఉన్నారు. మేము ప్రతిసారి ఫర్టిలైజర్ ఇస్తాం, ఫర్టిలైజర్లు అమ్ముడు,
సీడ్ తీసుకొచ్చుడు, సీడ్ చేసుడు, మళ్ళీ పెస్టిసైడ్ కూడా తీసుకొస్తున్నాం. అందరికీ జనగామ రేటుకే వనపర్తిలో ఇస్తున్నాం అందరికి రైతులకు. దానివల్ల రైతులందరూ మా దగ్గర వచ్చి తీసుకుపోతారు. మినిమం సంవత్సరానికి ఒక 30 లక్షలు 40 లక్షల టర్న్ ఓవర్ చేస్తున్నాం. అదే ఆ సంఘం తరఫున. నా పేరు చల్ల నరసింహారెడ్డి, మాది వనపర్తి గ్రామం, లింగాంగనపూర్ మండలం. మేము ఎఫ్పిఓ పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. అది నీలమ్మ ఎఫ్పిఓ. మేము ఇప్పుడు ఫ్రెండ్స్ రైతులు 500 మంది రైతులు సొసైటీ చేసుకొని ఒక ఫెర్టిలైజర్ షాప్ కానీ పెస్టిసైడ్ కానీ రైతులకు అందుబాటుగా ఒక సంవత్సరానికి 40-50 లక్షల లిమిట్ చేస్తూ ఉన్నాం. ఈ డ్రోన్ కెమెరా తేవాలనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? మాకు ఎందుకంటే కొంచెం మాకు అందుబాటులో లేబర్ ప్రాబ్లం తోటి కొట్టడము, లేబర్ రాకపోవడం, ఇది ఒక మాకు తొందరగా కొంచెం ఒక రోజు ఒక 30 acres మాకు చేయాలనే ఆలోచన వచ్చింది. చేసుకోవాలని ఒక వర్షం పడడం అదో ఇదో ఉంటుంది కాబట్టి తొందరగా ఇది కొంచెం ఆరిపోవడం అన్నదా దానివల్ల మేము ఈ డ్రోన్ తేవాలని ప్రయత్నం ఒక 1 year నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనివల్ల రైతులకు ఎలాంటి లాభాలు? రైతులకు చాలా టైం హాస్ట్ అవుతుంది. వర్షం వచ్చినా వర్షం ముందు ఒక గంట ముందు ఒక 1 hour అయినా ఆడిపోతూ ఉంటుంది. అది వే సైడ్ మళ్ళీ ఆదా అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక కనీసం 10 లీటర్స్ తోటి ఒక ఎకరం చేస్తుంది. వేరే వాటితో ఒక 500 లీటర్లతోటి కొట్టవలసి 50 లీటర్లతో కొట్టవలసి వస్తుంది ఒక ఎకరానికి. అందులో ఇది ఒక మనకు 10 లీటర్స్తో మనకు అయిపోతుంది. ఒక 4 నిమిషాల్లో ఆదా అవుతూ ఉంది. మనకు లేబర్ తోటి అయినా ఎవరు లేకుండా మనం ప్రాఫిట్ కూడా ఏంటంటే లేబర్ కావాలంటే వాడు 1000 రూపాయలు కావాలి ఒక మందు కొట్టడానికి. ఇది మనకు ఎకరానికి 400తోని మేము అది చేసుకుంటున్నాం. అంటే కేవలం ఇప్పుడు మీ గ్రామస్తులకే రైతులకు ఇస్తారా, లేకపోతే వేరే గ్రామాలకు ఇస్తారా? మా వరకే సరిపోతుందండి. మా వరకే అందదు. మా దగ్గర కనీసం ఒక 600 ఎకరాలు పేడ జరుగుతూ ఉంటుంది. 600 ఎకరాలు పేడ జరుగుతూ ఉంటుంది. మాకు అందుబాటులో లేకనే మేము తెచ్చుకున్నాం. ఇప్పుడు మీకు రైతులకు అందుబాటులో ఉండే విధంగా రేట్లు ఏమన్నా కన్వీనెన్స్ ఉంటాయా? ఆ రేట్లు మనం 400, మేము ఎఫ్ఓ తరఫున 400, బయట వాళ్ళు 500 తీసుకుంటారు. మా ఎఫ్ఓ తరఫున 400 తీసుకుంటాను. చేయాలనేది చేస్తాను. ఓకే.